యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లాలియా కలెక్టర్ హనుమంతుకే జెండగేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా బడిబాట కార్యక్రమ పోస్టర్ పాంప్లెట్ను ఆవిష్కరించారు. ఆ తర్వాత విద్యార్థులకు అక్షరాభ్యాసాన్ని చేయించారు. అనంతరం పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు అందరినీ అలరించాయి. అనంతరం ఎమ్మెల్యే బి లాలియా విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగించి చదువుతోనే అన్ని సాధ్యమవుతాయని తెలిపారు. ఇలా సగటున ఒక విద్యార్థికి 50,000 నుంచి 1,50,000 ఖర్చు అవుతుంది. మరి చాలా మందికి మా బాబుకు మా అమ్మాయికి అబ్బాయికి మేము ప్రైవేట్ స్కూల్లో పోతేనే డబ్బులు పెడితేనే విద్య వస్తుందని చెప్పి ఒక అపోహ ఉంది. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంటర్ డిగ్రీ వాళ్ళే వాళ్ళ విద్యార్థులు చెప్తే మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి ఉన్నత స్థాయి వాళ్ళనే మనం టీచర్లుగా ఎంచుకున్నాం. కాబట్టి దీన్ని ప్రతి గ్రామంలో ఏదైతే స్కూల్ బందని అక్కడ మళ్ళీ స్కూల్ రీఓపెన్ చేసుకొని ప్రతి ఒక్కరికి నాట్య విద్య అందించడంలో తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఈ ఇంగ్లీష్ మీడియం కూడా మనం ప్రొవైడ్ చేసి ఇక ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం కూడా వాళ్ళకు నేర్పే విధంగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పాఠశాలకు ఎక్కువ నిధులు ఇచ్చి మన పర్యవేక్షణలో ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాల కంటే ధీటుగా నడిపేయడానికి మనందరం కార్యముఖం కావాలి. రంగపురం విద్యార్థి రావడం జరిగింది. వాళ్ళకు కూడా గౌరవ ముఖ్యమంత్రి ఎవరైతే